ఉపవాసాల వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి. అంటే పొట్టకు విశ్రాంతి ఇవ్వడం. డైజెస్టివ్ రెస్ట్ అంటారు. ఉపవాసాల వల్ల జీర్ణ వ్యవస్థ 14-15 గంటల వరకు విశ్రాంతి దొరుకుతుంది. నేటి కాలంలో మన సమాజంలో అతిగా తినడం వల్ల, సరైన పదార్థాలు తినకపోవడం వల్ల కడుపు, కాలేయానికి సంబంధించిన అనేక వ్యాధులు వస్తున్నాయి. ఈ రంజాన్ ఉపవాసాల వల్ల దాదాపు 14-15 గంటల పాటు మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోము. దీనివల్ల కడుపు సెల్ఫ్ హీలింగ్ చేసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా జీర్ణ వ్యవస్థలో అనేక వ్యాధుల నుంచి శరీరం రక్షించబడుతుంది. దీని తర్వాత ఎప్పుడైతే మనం 14-15 గంటల పాటు ఆహారాన్ని తీసుకున్నామో శరీరంలో ఉన్న కొవ్వు ఆటోమేటిక్గా కరగడం ప్రారంభిస్తుంది. కొవ్వు ఎప్పుడైతే కరుగుతుందో దీని కొవ్వు ద్వారా వచ్చే అనేక విధాలైన హార్ట్ డిసీజెస్ కానీ, గుండెకు సంబంధించిన వ్యాధులు కానీ అవి తగ్గుతాయి. కొవ్వు తగ్గడం వల్ల హై కొలెస్ట్రాల్ కానీ, లో డెన్సిటీ కొలెస్ట్రాల్ కానీ ఇటువంటివి తగ్గడం వల్ల స్థూలకాయం అంటే ఒబెసిటీ కూడా తగ్గుతుంది. ఒబెసిటీ అనేది ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్న సమస్య. ఈ రంజాన్ ఉపవాసాల వల్ల నెల పాటు ఉండడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గి ఆటోమేటిక్గా ఊబకాయము లేదా ఒబెసిటీ అనేది కూడా తగ్గడం ప్రారంభిస్తుంది. ఇక ఇంకో లాభం ఏమిటంటే రంజాన్ ఉపవాసాల వల్ల రక్తంలో షుగర్ అనేది నియంత్రించబడుతుంది. అంటే కొంతమందికి షుగర్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోవడం కానీ, లేక హైపర్గ్లైసిమియా లేదా హైపోగ్లైసిమియా అని అంటారు. ఇటువంటి కండిషన్ చాలా మందికి ఉంటుంటాయి. దీనివల్ల ఏమవుతుంది, రంజాన్ ఉపవాసాల వల్ల సరైన టైం టు టైం ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ అనేది నియంత్రించబడుతుంది. ఎప్పుడైతే మనకు ఎల్డిఎల్, హెచ్డిఎల్ తగ్గుతాయో తద్వారా గుండె వ్యాధులు తగ్గుతాయి, మరియు దానితో పాటు బీపీ అనేది కూడా తగ్గుతుంది. ఇవన్నీ మనకు కనబడేవి. మనకు కనబడని అనేక లాభాలు మన శరీరం లోపల నడుస్తుంటాయి. ఒక లాభం వచ్చి ఇందులో ఆటోఫాజీ అంటారు. ఆటోఫాజీ అంటే మనం 14-15 గంటల ఉపవాసం ఉండడం వల్ల శరీరంలోని బలమైన కణాలు అంటే స్వచ్ఛమైన కణాలు శరీరంలోని క్యాన్సర్ కణాలను తినివేస్తాయి. క్యాన్సర్ కణాలను తినేయడం వల్ల శరీరంలో ఉన్న క్యాన్సర్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇదే ఆటోఫాగీ మీద రీసెర్చ్ చేసినందుకు గాను జపాన్ శాస్త్రవేత్తకు 2016 సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేది దొరికింది. ఈ రంజాన్ ఉపవాసాల వల్ల కలిగే మరొక లాభం స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఉపవాసాల వల్ల మెదడులో కలిగే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. సెల్ఫ్ కంట్రోల్ అంటే రోజంతా తనకు ఇష్టమైన పదార్థాలు తీసుకోకపోవడం వల్ల స్వీయ నియంత్రణ అనేది అలవాటు అవుతుంది. దీనితో పాటు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తర్వాత పర్ఫెక్ట్ టైంకు తీసుకోవడం వల్ల క్రమశిక్షణ కూడా అలవడుతుంది. అలాగే మెదడులో అనేక హార్మోన్లు క్రమబద్ధీకరణం జరగడం వల్ల డిప్రెషన్ కూడా తగ్గుతుంది. మరియు కొంతమందిలో నిద్రలేమి ఇన్సోమ్నియా కూడా తగ్గడం జరుగుతుందని, ఇన్సోమ్నియా కూడా కొద్దిగా లాభం కలుగుతుందని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన లాభం మనం సమాజంలో అబ్జర్వ్ చేసేది ఏమిటంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వ్యసనాలు, సిగరెట్ తాగడం కానీ, మందులు తాగడం కానీ, ఖైనీలు లాంటివి తినడం కానీ, ఈ అన్ని వ్యసనాలు రంజాన్ నెలలో దాదాపుగా అందరూ మానివేస్తారు, లేకపోతే తగ్గిసేస్తారు. ఇవన్నీ మనకు తెలిసి జరిగే రంజాన్ నెల వల్ల లాభాలు. ఇవి కాకుండా మన శరీరంలో అనేక లాభాలు కూడా జరుగుతాయి. ముందు కాలంలో మరింత రీసెర్చ్ జరిగి మరిన్ని లాభాలు మనకు తెలియజేస్తాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.